యవనస్తులారా, ఈ రాత్రి నా ప్రభు నీతోనే, నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఈ హిజ్కియా రాజు ఎవరో తెలుసా? ఒక యవనస్తుడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అసలు విషయం చెప్పనా, ఈయనకు కూడా పెద్ద వయసు వచ్చినాక రోగం వచ్చింది. ఏ రోగం? మరణకరమైన రోగం. ఏ రోగం? పెద్దలు బైబిల్ పండితులు అంటారు, అది కూడా క్యాన్సర్ రోగమే అంటారు. క్యాన్సర్ పుండు అంటారు. వీపున రాత్స పుండు లేచిందట, క్యాన్సర్ పుండు అట. మరణకరమైన రోగం అని ఉంది. అర్థమవుతుందా? కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? యవనస్తుడు ప్రార్థన చేశాడు. అదే ఆ రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, యెహోవా, నా యవన వయసు నుంచి ఇప్పటి వరకు యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను, సమస్తమును నీకు అనుకూలంగా నేను ఎట్లు జరిగించాను, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ఏ రోజు యథార్థత మీరలేదు కదా, ఏ రోజు సత్యాన్ని విడవలేదు కదా, ఏ రోజు నీకు విరోధంగా ప్రవర్తించలేదు కదా, నీ చిత్తానుసారంగా నడిచాను కదా, నీకు అనుకూలంగా నడిచాను కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, చస్తావు త్వరలో అని చెప్పిన దైవజనుడు అంటాడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యవ్వన దశలో తన ఆత్మీయతను పాడు చేసుకోకుండా, తన జీవితాన్ని పాడు చేసుకోకుండా, దురలవాట్లకు బానిస అవ్వకుండా, ఏవండి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు.